మేమైతే వర్షంలో బతుకమ్మ వేరేసాను. ఆడుకోవచ్చు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, అందరికీ హ్యాపీ ఎంగిలి పూల బతుకమ్మ. మీరందరూ మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో హ్యాపీ అండ్ హెల్దీ బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఈరోజు ఈ వ్లాగ్లో మనం బతుకమ్మ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ దాని స్టోరీ ఏంటి, ఏ పిండి వంటలు చేస్తారు, అసలు ఈ బతుకమ్మ స్పెషాలిటీ ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ యూజ్ చేస్తాము అనేది మనం ఈరోజు చూడబోతున్నాం. అండ్ ఆల్సో వాటి యూజెస్ ఏంటి అని కూడా తెలుసుకుంటాము, అవి ఎందుకు యూజ్ చేస్తాము ఈ ఫెస్టివల్కి అని చెప్పేసి. అండ్ లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం. దిస్ ఈజ్ మై మినీ గార్డెన్. మా గార్డెన్లో ఫ్లవర్స్ నేను తెంపి బతుకమ్మలో యూజ్ చేసాము. అండ్ ఈ వ్లాగ్లో మీకు మా నాన్నమ్మని అండ్ మమ్మీని పరిచయం చేయబోతున్నాను. సో దిస్ ఈజ్ మై నాన్నమ్మ అండ్ దిస్ ఈజ్ మై మమ్మీ, మై స్వీట్ హార్ట్. ఈ వ్లాగ్ చాలా ఫన్నీగా ఉండబోతుంది. బతుకమ్మ పండగ అనేది నాట్ ఓన్లీ ఏ ఫ్లవర్స్ ఫెస్టివల్, పూల పండగ మాత్రమే కాదు, ఇది మహిళలకి అండ్ ఆడపిల్లలకి ఒక గౌరవం, ఆరోగ్య రక్షణ కల్పిన ఒక స్పెషల్ ఫెస్టివల్. అందుకే తెలంగాణలో దీన్ని స్టేట్ ఫెస్టివల్గా కూడా గుర్తించారు. బతుకమ్మ స్టార్ట్ చేసాం అండ్ బయట చాలా వర్షం పడుతుంది. చూద్దాం ఎక్కడ దాకా అవుతుందాం. సో ఈరోజు స్టార్టింగ్ డే ఆఫ్ ఎంగిల్ పూల బతుకమ్మ కదా, మా నాన్నమ్మని కూడా అడిగి తెలుసుకుందాం వాళ్ళ చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అది. ఉరవడం మెరవడం అయితే స్టార్ట్ అయిపోయింది, ఇంకా ఫుల్ హెవీగా అయ్యేలా ఉంది వర్షం. లెట్స్ స్టార్ట్. నానమ్మ, మీరు మీ చిన్నప్పుడు ఎట్లా ఆడుకున్నారు, ఎట్లా చేసిర్రు? చిన్నప్పుడు 4 గంటలకు మంచిగా పూలన్నీ పొద్దున లేచి తెంపుకొని అన్ని జమ చేసుకొని బతుకమ్మను వేర్చి 4కి స్టార్ట్ చేస్తాము ఆటలు ఆడుకున్నాం మంచిగా. ఇప్పటిగా స్టైల్ కాచిరి ఆడుకోవచ్చు. అప్పటివల్ల మంచిగా ఇంత పెద్ద పూలు తెచ్చుకొని తంగెడు పూలు, గునుక పూలు, అన్ని రకాల పూలు తెచ్చుకొని మంచిగా వేర్చుకుంది. ఇప్పటోళ్ళు వేరేనా, ఇప్పటోళ్ళు మొత్తం మోడర్న్ ఉన్నాం. వెనకట మా నాన్నమ్మ సింగర్, చాలా బాగా పాటలు పాడేది. డీజే అవి రాకముందు మా నాన్నమ్మనే సాంగ్స్ పాడేది మా ఏరియాలో. ఇప్పుడు సాంగ్ లేనిది ఆడతలేరు, డీజే లేనిది ఎగురుతలేరు. మా రామ్నగర్ లో మా నాన్నమ్మనే ఫేమస్ పాడేది. లాస్ట్ సద్దుల బతుకమ్మ రోజు ఎట్లా చేసేది, 9 రకాల పూలతోని మంచిగా బతుకమ్మను వేర్చుకొని పలహారం చేసుకొని గౌరమ్మను పెట్టుకొని మంచిగా ఆడేవాళ్ళు. గారెలు బూరెలు ఈమెకు ఎక్కేది నెయ్యితోని మంచిగా పెసరు సత్తు, బియ్యపు సత్తు, పల్లి సత్తు, నువ్వుల సత్తు 5 రకాల చేసి మంచిగా పెట్టేటోళ్ళం. తిని గౌరమ్మకు పెట్టుకున్నాక మేము తినేటోళ్ళం. అదే ఇప్పుడు కూడా అదే. గారెలు, లడ్డూలు, సకినాలు అవన్నీ చేసుకొని తింటారు, చాలా బాగుంటాయి.
ఈ పండగని ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలు, మహిళలు జరుపుకుంటారు. ఇది పూల పండగ, అంటే ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్ అని కూడా అంటారు. ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి నుండి మహానవమి వరకు జరుగుతుంది. దసరా ముందు 9 డేస్ ఇది స్టార్ట్ అవుతుంది. 9 డేస్ జరుపుకుంటారనమాట. బతుకమ్మ పండుగ వెనుక ఉన్న కథ చూద్దాము. పార్వతీదేవి అవతారం. ఒకసారి మహిషాసురుణ్ణి చంపి దుర్గాదేవి చాలా అలసిపోయిందట. ఆమె శాంత స్వరూపంలో గౌరీ అవతారంగా భూమిపైకి వచ్చిందంట. ఆమె తల్లిదండ్రులు దక్ష ప్రజాపతి అండ్ దేవయాని మా అమ్మ ఎప్పుడు సంతోషంగా బతకాలి అని ప్రార్థించారంట. సో అలా అప్పటి నుండి బతుకమ్మ అనే పండుగ స్టార్ట్ అయిందనమాట. ఇంకొక స్టోరీ కూడా చెప్తారు, ఏంటంటే చోళరాజు కథ. ఒక చోళరాజుకి చాలా సంవత్సరాల తర్వాత ఒక కూతురు పుట్టిందంట. ఆ పాప ఎప్పటికీ చనిపోకుండా ఆరోగ్యంగా ఉండాలని రాజు ప్రజలతో ప్రార్థించారంట. ఆ పాప నిజానికి గౌరీదేవి అవతారం అని నమ్మకం. అందుకే ఆ పండుగకి బతుకమ్మ అనే పేరు వచ్చిందని అందరు అనుకుంటారు. బతుకమ్మలో మనం వాడే పూల ప్రాముఖ్యతని చూద్దాము. మనం బతుకమ్మలో వాడే ప్రతి పువ్వుకి మెడిసినల్ వాల్యూ ఉంటుంది. తంగేడు, బంతి, చామంతి ఇలా. సో తంగేడు పువ్వు మన స్కిన్కి మంచిది, అండ్ చామంతి పువ్వు తలనొప్పి తగ్గిస్తుంది. సో ఇలా అంటే పూలతో పండగ జరుపుకోవడమే కాదు, సీజనల్ డిసీజెస్ కూడా రాకుండా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అన్నమాట. పండగ ఎలా జరుపుకుంటారో చూద్దాం. సో ఈ పండుగని 9 డేస్ జరుపుకుంటారు. ప్రతిరోజు కొత్త కొత్త పూలతో బతుకమ్మని అలంకరిస్తారు. సో ఈవినింగ్ టైంలో మహిళలు, ఆడపిల్లలు అందరూ కలిసి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ, పాటలు పాడుతూ, డాన్స్ చేస్తూ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సో లాస్ట్ డే సద్దుల బతుకమ్మ. లాస్ట్ డే బతుకమ్మకు అన్నం, సద్దులు అంటే రైస్ వెరైటీస్ లైక్ పులిహోర, సకినాలు, గారెలు వంటి పెట్టి పూజిస్తారు. ఆ తర్వాత బతుకమ్మను చెరువు లేదా నదిలో నిమజ్జనం చేస్తారు. ఇది ప్రకృతిలో కలవడం, అంటే కొత్త ఆరంభానికి సూచకం. కమింగ్ టు కల్చరల్ సిగ్నిఫికెన్స్. బతుకమ్మ అనేది తెలంగాణకి గుర్తింపు, ఐడెంటిటీ ఆఫ్ తెలంగాణ. ఇది మహిళల శక్తి అండ్ ప్రకృతి పట్ల గౌరవం, సాంఘిక ఐక్యతని చూపుతుంది. అండ్ ఈ పండగలో ఫ్యామిలీస్, అంటే కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ప్రార్థన ఉంటుంది. అంతేకాదు ఇది నేచర్ అండ్ హ్యూమన్ లైఫ్ మధ్య ఉన్న కనెక్షన్ని తెలియజేస్తుంది. మనం బతుకమ్మలో యూజ్ చేసే గుమ్మడి ఆకు గురించి తెలుసుకుందాం. గుమ్మడి ఆకు పవిత్రంగా భావిస్తారు. ఇంటి పూజలు, వ్రతాలలో కూడా గుమ్మడి ఆకుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అది ఆరోగ్యానికి అండ్ శుభానికి సూచకం. బతుకమ్మలో సీజనల్ ఫ్లవర్స్ వాడటానికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి నేచర్ వర్షిప్, అంటే ప్రకృతిని ఆరాధించడం. ఇంకొకటి మెడిసినల్ వాల్యూస్, ఔషధ గుణాలు. అండ్ కమింగ్ టు నేచర్ వర్షిప్. వర్షాకాలం అయిపోయిన తర్వాత పచ్చదనం పుష్పిస్తుంది. అంటే ఈ సమయంలో చాలా ఫ్లవర్స్ ఉంటాయి కాబట్టి ఈ ఫ్లవర్స్ని దేవికి ఆరాధించడం ద్వారా ప్రకృతికి థ్యాంక్స్ చెప్పినట్టు అవుతుంది. అండ్ కమింగ్ టు మెడిసినల్ వాల్యూస్. మనం బతుకమ్మలో వాడే పూలలో చాలా వరకు వైల్డ్ హెర్బ్స్ ఉంటాయి. తంగేడి పువ్వు కానీ, బంతి ఇలా. సో అంటే పండుగ జరుపుకోవడమే కాదు, అవి కాలంలో వచ్చే లైక్ సీజనల్ డిసీజెస్ లైక్ ఫీవర్ అండ్ ఫ్లూని తగ్గించడానికి ఉపయోగపడతాయి. బతుకమ్మ పండుగలో మనం చాలా పిండి వంటలు చేసుకుంటాం కదా. సో అందులో మనం గీ కానీ, బెల్లం, డ్రై ఫ్రూట్స్తో చాలా స్వీట్స్ కూడా తయారు చేసుకుంటాం. సో ఇలా చేయడం మన సాంప్రదాయం. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఆరోగ్యం, మెయిన్లీ స్త్రీల ఆరోగ్యం, ఆచారం, శుభం అండ్ యూనిటీ కోసం. హెల్త్కి వస్తే పిండిలో ఉన్న నెయ్యి, బెల్లం, వేరుశనగలు, డ్రై ఫ్రూట్స్ శరీరానికి శక్తినిస్తాయి. మెయిన్లీ ఈ సీజన్లో శరీరానికి ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి కాబట్టి ఈ వంటకాలు చేస్తారు. స్త్రీల ఆరోగ్యానికి వస్తే బతుకమ్మ పండుగలో ఎక్కువగా స్త్రీలు పాటలు పాడుతూ ఆడతారు కాబట్టి పిండి తినడం వల్ల స్టామినా పెరుగుతుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవుతుంది అండ్ మెన్స్ట్రల్ హెల్త్ కూడా బ్యాలెన్స్ అవుతుంది.
ఆచారం అండ్ శుభంకి వస్తే పిండి అనేది ఆ, శ్రద్ధతో పవిత్రతతో చేసే మిఠాయి. దీన్ని బతుకమ్మ పండుగలో తినడం శుభప్రదం అని భావిస్తారు. కమింగ్ టు యూనిటీ, పిండి సాధారణ పదార్థాలతో లైక్ బెల్లం, నెయ్యి, నువ్వులు, వేరుశెనగలు చేస్తారు కదా. ఇది సాధారణమైన కానీ శక్తివంతమైన జీవనం అనే అర్థాన్ని సూచిస్తుంది. అందరూ కలిసి పంచుకోవడం ద్వారా యూనిటీ పెరుగుతుంది. సో ఇట్లా మనం బతుకమ్మని చాలా స్పెషల్గా, హ్యాపీగా, పవిత్రంగా సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ కమింగ్ టు పిండి వంటలు కానీ, పువ్వులు కానీ, వాటి యూజెస్ అండ్ స్టోరీ అన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. సో నానమ్మ కూడా చాలా బాగా చెప్పింది. అండ్ ఏమేమి చేసుకుంటారు, వాళ్ళు ఎట్లా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు. నానమ్మ కూడా చాలా బాగా మాట్లాడింది. మనకు తెలియని విషయాలు అయితే చాలా బాగా చెప్పింది. మా నాన్నమ్మ మంచి షెఫ్ అన్నమాట. టేస్టీగా ఫుడ్ చేస్తాం, మాకు చాలా ఇష్టం. మా ఫ్యామిలీకి కానీ మేమందరం చాలా బాగా తింటాం. నెక్స్ట్ మేము కుకింగ్ వ్లాగ్ లో కలుద్దాం అనుకుంటున్నాం. ఏమంటావు నానమ్మ? రెడీ. సో ఇలా ఈ వ్లాగ్ని మనం ఎండ్ చేస్తున్నాం. మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching. Bye.